UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ దుర్గాయై నమో నమః. శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు మనం కనకదుర్గా అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. మనం ఆది పరాశక్తిని జగన్మాతను శ్రీ దుర్గాదేవిగా ఆరాధించి కొలుచుకుంటాము. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీం అంబాం దుర్గాం చండీం నమామ్యహం. జగన్మాత శ్రీ దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించి లోకులకందరికీ కూడా ఆనందాన్ని కలిగించిన రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి కనుక ఆ రోజును మనము దుర్గాష్టమిగా జరుపుకుంటాము. అష్టమి తిథి ఎప్పుడూ కూడా జయాష్టమే. పౌర్ణమి తర్వాత పాడ్యము నుంచి కళలు తగ్గుతున్నప్పుడు చంద్రుడు, అమావాస్య నుంచి కళలు పెరుగుతూ ఉన్నప్పుడు ఉన్న చంద్రుడు కూడా అష్టమి నాడు సమానమైనటువంటి పైనుంచి చూసినా క్రింది నుంచి చూసినా సమానమైన కళలతో ఉంటాడు. ఆ కళలలో మార్పు ఉండదు. అందుకే అమ్మవారిని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని అంటాము. అలాగే దుర్గా అమ్మవారు కూడా సంపూర్ణ కాంతితో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అష్టమి నాడు విరాజిల్లుతూ ఉంటుంది. కనుకే అష్టమి తిథికి మనము అంతటి ప్రాముఖ్యతనిస్తాము. అమ్మవారి అనంత శక్తి అవ్యాజమైన కరుణ కూడా ఏ మార్పులు లేకుండా పరిపూర్ణత్వంతో ఉంటుంది. శ్రీ దుర్గామాతే సర్వశక్తి స్వరూపిణి. సమస్తమైన భయాలను తొలగించి మనని కాపాడే జగన్మాత. ఈ తల్లే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. దురాచారాలను తొలగించి భయంకరమైన సంసార సాగరం నుంచి మనను ఉద్ధరిస్తుంది. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభి కరవాల ఖేట విలసత్ హస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసి ఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. మెరుపు తీగ వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి జగన్మాత సింహరాజముపై విరాజమానమై ఉండి శత్రు భయంకరంగా ఉంటూ చేతులలో చక్రము, గద, కత్తి, ఖడ్గము, డాలు, ధనుర్బాణాలు, పాశములను ధరించి చిన్ముద్ర తర్జనీ ముద్రని వహించి అగ్నిస్వరూపమైన చంద్రరేఖను శిరస్సున ధరించి ఉన్న త్రినేత్ర అయినటువంటి దుర్గామాత జగన్మాత. ఆ అమ్మవారిని మనము సేవించుకోవాలి. ఆమె చేతిలో ఖడ్గమును డాలును కలిగి ఉంటుంది. స్త్రీ పరిజనములతో పరివేష్టించబడి సేవించబడుతూ కొలవబడుతూ ఉంటుంది. అటువంటి దుర్గామాతను స్మరించినంత మాత్రాన్నే మన ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు అంటే ఆమె విశ్వజనని, మూల ప్రకృతి స్వరూపిణి, పరమాత్మ యొక్క మొదటి పంచవ్యక్త దేవతా రూపాలలో దుర్గాదేవిని చెప్పారు. ఆమె దుష్ట రాక్షస సంహారం కోసం దుర్గగా అవతరించినటువంటి ఆది పరాశక్తి జగన్మాత, అమ్మలగన్నయమ్మ. నిర్గుణ నిరంజనమైన పరతత్వ స్వరూపిణి, పరబ్రహ్మ మహిషి. అసలు దుర్గా అన్నదే ఒక మహారక్షణ కవచము. దుర్గాయై నమః అన్నది మహాద్భుతమైన రక్షణ మంత్రము. ఈ తల్లి మనని దుర్గానామముతో స్మరిస్తే చాలు, ఎటువంటి కష్టాలు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా మనకి రక్షణని కలిగిస్తుంది. కనుక దుర్గాదేవి అంటేనే
రక్షణ శక్తి. దుర్గా, గా అంటే గమనము, గా అంటే వెళ్ళడం, పొందడము. దుర్ అంటే చెడు. అంటే దుర్ అంటే మనకి సాధ్యపడనటువంటిది. దుర్గా అంటే దుర్గమమైనది. అత్యంత కఠోర సాధనతో మాత్రమే మనము దుర్గా మాతను పొందగలుగుతాము. దుఃఖేన గంతుం సాధ్యా దుర్గా అని మనకి నిరుక్తంలో చెప్తున్నారు. ఎటిమలాజికల్ మీనింగ్ అంటామంటే ఆ పదము యొక్క వ్యుత్పత్తి. ఒక కోటలో మనకి ఎలాంటి భద్రత లభిస్తుందో, కోట ఎంత దుర్భేద్యమై, శత్రు దుర్భేద్యమై ఉంటుందో, దుర్గాదేవిని ఉపాసించే వారు కూడా అంతటి రక్షణని పొందుతారు. ఎవరితోనూ కూడా బాధింపబడలేరు. దుర్గాయై నమః అని దుర్గామాతని స్మరించేవారు కోటలో ఉన్న వారికి ఎలాంటి రక్షణ ఉంటుందో అంతటి రక్షణని పొందుతారు. ఎవ్వరూ కూడా వారిని బాధించలేరు. ఈ తల్లి సర్వబుద్ధి దాత్రి, అధిష్టాత్రి. మన బుద్ధులని అధిష్ఠించి ఉన్నటువంటి తల్లి కనుక దుర్గామాతను ప్రార్థించే వారి బుద్ధులు కూడా ధర్మ మార్గం వైపే, సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తాయి. కనుక మన బుద్ధులు ప్రేరేపించబడి మనం ధర్మ మార్గాన్ని అనుష్ఠిస్తాము. కనుక ఎటువంటి సంకటములు లేకుండా శుభప్రదంగా మనం జీవించగలుగుతాము. మన జీవిత గమ్యం మార్గంలో వచ్చినటువంటి ఏ అవరోధాలని, ఘోర సంకటాలనైనా దుర్గామాత రూపుమాపి మన గమ్యాన్ని మనం చేరగలిగేలా అనుగ్రహిస్తుంది. వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆగమ శాస్త్రాలు అన్నీ కూడా దుర్గామాతను స్తోత్రించాయి. వేదములో దుర్గా సూక్తం ఉంది. దుర్గా సూక్తంలో దుర్గామాత యొక్క తత్వాన్ని బోధించారు. దేవీ భాగవతం, దుర్గా సప్తశతి, దుర్గామాత యొక్క లీలలను, మహిమలను, నామ వైభవాన్ని కూడా అనేక విధాలుగా వేణోళ్ళ కీర్తించాయి. చతుర్వర్గాయ చండికాం అని అంటారు. ధర్మార్థ కామ మోక్షములు అనబడే చతుర్వర్గ సాధనకి దుర్గామాత ఆరాధన, చండికాదేవి ఆరాధన మనకి ఉపకరిస్తుంది. దుర్గా నామము ఒక్కటి చాలు మనకు నిర్భయత్వాన్ని, రక్షణని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించడానికి, అనుగ్రహించడానికి. దుహుగా, దుర్గా, దుర్గాదేవి. దుహులతో చెప్పబడే అన్నింటినీ కూడా తొలగించే తల్లి దుర్గామాత. అంటే దుఃఖము, దురితము, దుర్గుణాలు, దుష్టత్వము, దుర్మార్గము, దుర్లభము అయిన వాటిని లభింపచేయడం, ఇలా దుహుతో ఉండే దుష్టత్వాలన్నిటినీ కూడా తొలగించి మనకు మేలును, హితవును కలిగించే తల్లి దుర్గాదేవి. మనకు దుర్లభమైన వాటిని, మనం పొందగోరిన ధర్మబద్ధమైన వాటిని మనకు లభింపజేసే తల్లి కూడా దుర్గాదేవి. శ్రీ లలిత సహస్రనామాలు ఈ తల్లిని దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత అంటూ కీర్తించాయి. వేదము దుర్గామాతను దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అంటూ ప్రార్థించింది. అలా ప్రార్థించాలని మనకు ఉద్బోధ చేసింది. దుర్గాదేవి అంటే మనము ఆశ్రయించవలసినటువంటి తల్లి. దుస్తరమైన సంసార సాగరాన్ని దాటింపజేసే నౌక దుర్గా నామము, దుర్గా తల్లి. అమ్మను స్మరిస్తే చాలు మనకు ఆ భవసాగరాన్ని దాటించే నావల ఆ నామము మారి మనని ఉద్ధరిస్తుంది. భక్తులకు అత్యంత సౌమ్యమూర్తి అయిన తల్లి జగన్మాత దుర్గాదేవి దుర్మార్గుల పాలిటి, ధర్మమునకు ద్రోహము చేసే, కీడు చేసే వారి పాలిట ప్రచండ దుర్గగా విజృంభించి శాసిస్తుంది, వారిని దునుమాడుతుంది, ధర్మాన్ని, భక్తులను రక్షిస్తుంది. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని అయిన తల్లి ఈ జగన్మాత భక్తులను, ధర్మాన్ని రక్షించటానికి అవధులు లేని అనుగ్రహంతో దేశకాల వస్తు పరిమితులను ఛేదించుకుని వచ్చి కాపాడుతుంది. దుర్మార్గము, అధర్మము, రాక్షసత్వము పెచ్చుమీరినప్పుడు ఈ దుర్గామాత తన సంపూర్ణ శక్తితో
అపరిమిత ప్రతాపంతో అనేక రూపాలతో ఆవిర్భవించి దుష్టులను దునుమాడి శిష్టులను కాపాడుతుంది. శ్రీ దుర్గా సప్తశతిలోని ప్రతి శ్లోకము మంత్రమే. ప్రతి మంత్ర శ్లోకంలో కూడా బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ప్రతి అధ్యాయం ప్రారంభంలో కూడా బీజాక్షరం ఉంటుంది. బీజాక్షరముతోనే ప్రారంభం అవుతోంది. జగన్మాత స్తోత్ర శ్లోకాలు ప్రతి అధ్యాయానికి ప్రారంభంలో జగన్మాతను స్తోత్రించే బీజాక్షరముతో ప్రారంభమయ్యే స్తోత్రముతో అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ అధ్యాయములో అమ్మ యొక్క నామరూప గుణాలను, జగన్మాత ఆ ఏమి సాధించినదో, ఆ అధ్యాయములు ఏమి చెప్పారో అదంతా ఆ మొదటి ప్రార్థనా శ్లోకంలోనే మనకు తెలియబరుస్తున్నారు. ఈ బీజాక్షరయుత మంత్రాల సారమంతా కూడా శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రాలలో గుత్తులు గుత్తులుగా ఇవ్వబడినాయి. అవి మహానామంతో చెప్పబడిన నామాల గుత్తిని ఇప్పుడు మనం స్మరించుకుందాము. మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి, మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగేశ్వరేశ్వరి, మహామంత్ర, మహాతంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. దుర్గామాత అసుర సంహారం చేసేటప్పుడు ఆమె తనలో నుంచి 9 మంది దివ్య దుర్గామూర్తులను, నవదుర్గలను ఆవిర్భవింపజేసింది. వారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిదాత్రి. వీరినే నవదుర్గలు అని అంటారు అని తెలుసుకున్నాం కదా. జగన్మాతే బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, శివదూతి, చాముండ, వారాహి, భైరవి, నారసింహి మొదలైన నామాలతో, కాళీ నామాలతో దివ్య తేజో మూర్తులుగా ప్రకటితమయ్యి దుష్ట రాక్షస సంహారం చేసింది. జగన్మాతే దుర్గాదేవే దశమహావిద్యలుగా, అష్టాదశ శక్తి పీఠాలుగా వెలుగొంది. మహామాయ స్వరూపిణి అయిన ఆది పరాశక్తి దుర్గామాతగా అవతరించి దుర్గముడిని సంహరించి మహర్షులని, దేవతలను, మానవాళిని కూడా రక్షించింది. పూర్వం హిరణ్యాక్షుడి వంశంలో రాహువు అనే రాక్షసుడికి దుర్గముడు అనే మహాబలశాలి అయిన కుమారుడు, రాక్షస పుత్రుడు జన్మించాడు. అతడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అమేయమైన వరాలను పొందాడు. అసాధారణమైన స్త్రీ చేతిలో మాత్రమే మరణించేలాగా వరాన్ని పొందాడు. ఇంకా తనని ఎవ్వరూ సంహరించలేరు అనే ఆ దర్పముతో, బల గర్వంతో అతను మిడిసిపడుతూ బ్రహ్మ చేతిలోని వేదాలని అపహరించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా అతన్ని ఏమీ చెయ్యలేడు. ఒక అపూర్వ అసాధారణమైన స్త్రీ ఎవరు ఉద్భవించి తనని సంహరించగలరు? అది అసాధ్యం అని అతను భావించాడు. ఇంకా వేద విద్యలు బ్రహ్మ చేతిలో నుంచి ఎప్పుడైతే వేదాలని ఇతడు అపహరించాడో, ఇంకా అతడు పొందిన మరొక వరం కూడా ఏమిటి అంటే, బ్రాహ్మణులు ఎవరు కూడా వేద విద్యని ఇంకా తర్వాత ఉపాసించకూడదు. తాను అధికారం చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా వారు అధ్యయనం చేసిన వేద విద్యలను మర్చిపోవాలి, విస్మరించాలి అని. దాంతో ఇక్కడి నుంచి వేదాలు దొంగిలించాడు. బ్రాహ్మణులు వేద విద్యని మర్చిపోయారు. ఇంకా యజ్ఞయాగాది క్రతువుల ఆచరణ ఎలా జరుగుతుంది? జరగటం లేదు. యజ్ఞ యాగాదులు చేయనప్పుడు దేవతలకి హవిస్సులు వెళ్ళవు. దేవతలకి ఈ హవిస్సుల వల్లే శక్తి లభిస్తుంది. దేవతలు నిర్వీర్యులైపోయారు, శక్తిహీనులయ్యారు. ఇంకా దేవతలు ఎప్పుడైతే శక్తి లేని వారు అవుతారో, యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ ఆచరించబడవో, వర్షములు, సకాల వర్షాలు ఉండవు. వర్షాలు లేక కరువు కాటకాలు ఏర్పడి పాడి పంటలు అసలే ఏ ఒక్క మొలక కూడా మొలకెత్తక ఆహార ధాన్యాలకే ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వచ్చింది. సో దేవతలు హవిస్సులని స్వీకరించి సకాల వర్షాలు కురిపిస్తే పంటలు పండుతాయి. మళ్ళీ
చక్కగా యజ్ఞయాగాదులు చేసి వారికి హవిస్సులనిస్తారు. అలా పరస్పరము 3 లోకాలు, స్వర్గ, మర్త్య లోకాలు పోషింపబడుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హాయిగా ఉంటే తమ రాక్షస జాతి ఎలా వృద్ధి చెందుతుంది అని ఆలోచించి దేవతలకి హవిస్సులనందని లేదు, బ్రాహ్మణుల వేద విజ్ఞానాన్ని అపహరించాడు. దాంతో 2 లోకాలు కూడా నిస్తేజమైపోయాయి. ఇంకా ఈ రాక్షస శక్తి విజృంభించి అధర్మాన్ని, తామసత్వాన్ని ప్రకోపింపచేయడం ప్రారంభించింది. వేద విద్య లేదు. పూర్వం సోమకాసురుడు ఎలా వేదాలను అపహరించాడో ఇప్పుడు ఈ దుర్గమాసురుడు కూడా అదే పని చేశాడు. ఇంకా అప్పటి నుంచి బ్రాహ్మణులు వేద విద్యను మర్చిపోయారు. నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠానాలు చేయలేరు. స్నానం, సంధ్యా, జపోహోమం, దేవతానాంచలాంఛనం, ఆతిథ్యం, వైశ్వదేవంచ అని చెప్పారు. షట్కర్మాణి దినే దినే అని. షట్కర్మలు, నైమిత్తిక కర్మలు అన్నీ ఆగిపోయాయి. ఏవి ఎలా చేయాలో కూడా వీరందరూ విస్మరించారు. అప్పుడు దుర్గమాసురుడు తన సైన్యంతో స్వర్గం మీదకి దండెత్తి స్వర్గాన్ని తాను ఆక్రమించాడు. దేవేంద్రుడు, దేవతలందరూ స్వర్గం విడిచి తల ఒక చోటును, పుట్టలు అన్నీ పట్టుకుని అడవుల్లోకి పారిపోయారు. గుహల్లో దాక్కున్నారు. యజ్ఞయాగాదులు లేనందువల్ల వర్షాలు కురవట్ల, నేలలు బీటలు వారిపోయాయి, చెరువులు, బావులు అన్నీ ఇంకిపోయాయి. నేల మీద ఒక్క మొక్కైనా లేదు, పంటలు లేవు, సస్యాలు లేవు, పళ్ళు, పూలు, కాయలు ఏమీ లేవు. పశువులకి గ్రాసం కూడా లభ్యమవటం లేదు. మానవులు ప్రాణికోటి మలమల మాడిపోతున్నారు ఆకలితో. అప్పుడు దేవేంద్రుడు ఆది పరాశక్తి అయిన జగన్మాతను దుర్గామాతగా, దుర్గముల నుంచి రక్షించే దుర్గాదేవిగా ప్రార్థించాడు. బ్రాహ్మణులు హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళి పరాంబికను స్తోత్రించారు, శరణాగతి చేశారు. కేవలము అమ్మా కాపాడు అనగలరు కదా. అలా శరణాగతి చేయగానే ఈ కరువును పోగొట్టి ఆహారాన్నిచ్చి ఆదుకోమని వేడుకోగానే కరుణామృతాన్ని వెదజల్లే చక్కని కరుణాపూరితమైన రస దృక్కులను అమ్మవారు దశ దిశలకు కూడా వ్యాపింపజేసి అందరినీ తన చల్లని చూపులతో చూసింది. వెంటనే అత్యంత కరుణామయి తల్లి కదా, విశ్వజనని కనుక అమ్మవారి అనంత నేత్రాలలోంచి కరుణ అమృతం వెల్లువలా ప్రవహించి ఆ క్షణానే సర్వ ప్రాణికోటిని కూడా పోషించింది, రక్షించింది. కనుక అమ్మవారిని శతాక్షి అనే నామంతో దేవతలు, మహర్షులు, మానవులు అందరూ కూడా స్తోత్రించారు. 100క శతం అంటే శతం అనంతం. అనంతమైన కరుణాపూరిత దృక్కులతో అమ్మ ప్రాణులందరినీ చూసి కేవల చూపుతో వారి కడుపు నింపి పోషించింది. ఆ తల్లి వెంటనే శాకంబరిగా మారింది. శతాక్షి మాత శతాక్షిగా వారి ఆకలి పోగొట్టి వారికి అమృతత్వపు శక్తినిచ్చి తాను శాకంబరిగా మారి తన శరీరమందంతటా చేతులలోను, దేహంలో, రోమకూపాలలో కూడా మధురమైన ఫలాలను, చక్కని కూరగాయలు, చిగురుటాకులు, నవధాన్యాలు అన్నిటినీ కూడా ధరించి వచ్చి ప్రాణులందరికీ పంచిపెట్టింది, అందరికీ ఆహారాన్ని ఇచ్చింది. ఆ తరువాత తన దివ్య కరుణాభరితమైన నేత్రాల నుంచి 9 రాత్రులు 9 పగళ్ళు 9 రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షించింది, వర్షం కురిసేలా చేసింది. లోకులందరికీ ఆనందం కలిగింది. బీటలు వారిన నేల మళ్ళీ పులకించింది. చక్కని మొలకలెత్తాయి. సస్యాలు పడటం, పెరగటం చక్కగా, దానివల్ల సమృద్ధిగా ధాన్యం లభించింది. ఫల పుష్పాలు, నవధాన్యాలు అన్నీ పండాయి. దేవతలు, మహర్షులు, మానవులు అందరూ కూడా ఆ తల్లిని శాకంభరీ దేవిగా ప్రస్తుతించారు. దివ్యంచతే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకల లోకహితానురూపం వందే త్వదంఘ్రి కమలం సురసంఘ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదం చ అనంటూ అందరూ కూడా ప్రార్థించారు. దేవతలు, మానవుల అభివృద్ధిని చూసి దుర్గమాసురుడు దేవతలతో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. శర పరంపరను వర్షించాడు. అందరినీ మట్టుబెట్టాలని భావించాడు. బ్రాహ్మణులకు జగన్మాత అనుగ్రహం లభించింది. దానితో వారికి వేద మంత్రాలన్నీ స్ఫురించాయి.
వారు వెంటనే యజ్ఞయాగాది క్రతువులను చేయడం ప్రారంభించారు. హవిస్సులను సమర్పించారు, దేవతలను స్తోత్రించారు, దేవతలందరికీ జయం కలగాలి అని కీర్తించారు. దానితో దుర్గమాసురుడు బ్రాహ్మణుల పైన శర పరంపర వర్షించాడు. కానీ దేవతలు, బ్రాహ్మణులు, మానవులు అందరూ కూడా దుర్గామాతను తమ దుర్గాలని బాపమని ప్రార్థించగానే జగన్మాత దుర్గతి హారిణి అయినటువంటి తల్లి దుర్గాదేవిగా మారి సింహవాహని అయి చేతులలో ఆయుధాలు పట్టుకుని దర్శనమిచ్చింది. వీరందరికీ అభయాన్నిచ్చింది. వారందరూ కూడా దుర్గామాతను ప్రార్థిస్తున్నారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని శరణాగతి చేశారు. వెంటనే అమ్మవారు వారందరి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. వారికి రాక్షస ఆయుధాల నుంచి, బాణముల నుంచి ఎలాంటి కష్టాలు కలగకుండా ఆ రక్షణ చక్రం కాపాడుతోంది. తల్లిదండ్రుల రక్షణ కవచంలో ఉన్న పిల్లలకే ఎటువంటి హాని జరగదే, సాక్షాత్తు జగన్మాత దుర్గామాత రక్షణ కవచంలో ఉన్న ప్రాణికోటికి దుర్గమాసురుడు ఏం చెడు చేయగలుగుతాడు? కాళప్రాభాం కటాక్షైరరికుల భయదాం మౌళిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణుం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. అటువంటి జగన్మాతను మనమందరం కూడా కీర్తించాలి. నల్లని మేఘములా ప్రకాశిస్తూ, కేవలము కడగంటి చూపులతో శత్రువులకి భయాన్ని కలిగిస్తూ, చంద్రరేఖ చేత అలంకరించబడిన శిరోభాగం కలిగి, శంఖచక్రాలు, ఖడ్గము, త్రిశూలము చేతులలో ధరించి, 3 కన్నులతో ముజ్జగములను కూడా వీక్షిస్తూ, సూర్య చంద్ర అగ్నులను త్రినేత్రములుగా కలిగి ఉండి కాలాన్ని నిగ్రహిస్తూ, సింహాసనాసీనురాలై ముల్లోకాలను తన తేజస్సుతో నింపుతూ ఉన్నటువంటి, దేవతల చేత పరివేష్టించబడిన, సిద్ధికాముల చేత సేవించబడిన, జయ అనే నామధేయముతో ప్రకాశిస్తూ ఉన్న జయ దుర్గాదేవి, ఆ దుర్గామాతను మనమందరము కూడా మందస్మిత వదనార వింద అయిన జగన్మాతను, దుర్గామాతను మనం కీర్తించాలి. దుర్గామాత కోటి సూర్య ప్రభా భాసమానమైన కాళికాదేవి మందస్మిత వదనార విందంతో, అపాంగ వీక్షణాలతో, అత్యంత అనుగ్రహంతో, తన కేవల దర్శన మాత్రముతో భక్తులకి అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తూ ముక్తిని ప్రసాదిస్తోంది. అవే చూపులు దుష్టులకు, దుర్మార్గులకు, రాక్షసులకు ప్రళయ భయంకరాలు, భక్తులకు చల్లని చందనము వంటి చంద్రకాంతి కిరణ సదృశాలు. ఆమె దుర్గాదేవి అంటే ఆమె అచింత్య, అవ్యపదేశ్య, ఇంద్రియాతీత శక్తి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అయినటువంటి పరాశక్తి దుర్గామాత. ఆమె తన దేహంలో నుంచి తారిణి, కాళీ, బాల, భైరవి, త్రిపుర సుందరి, రమ, బగళ, మాతంగి, త్రిపుర, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి మొదలైన దివ్య శక్తులను ఆవిర్భవింపజేసింది. అసంఖ్యాకమైన ఆయుధాలతో కూడిన అసంఖ్యాకమైన దేవతా స్త్రీ గణాన్ని సృష్టించింది. అందరూ కలిసి అసంఖ్యాకులైన రాక్షస సైన్యంతో ముట్టడించిన దుర్గమాసురుడితో యుద్ధం చేశారు. చివరికి దుర్గాదేవి వాడి అయిన బాణాలను ఒక్కసారిగా దుర్గమాసురుడి శరీర భాగాలని చీల్చేలాగా ప్రయోగించింది. వెంటనే దుర్గమాసురుడు నేల మీద కూలాడు. అతని శరీరంలోంచి ఒక దివ్య కాంతి బహిర్గతమయ్యి దుర్గామాతలో లీనమైంది. అతను ముక్తి పొందాడు, అమ్మ చేత అనుగ్రహించబడ్డాడు. దేవతలు, మానవులు, మహర్షులందరూ అమితానందాన్ని పొందారు. లోకములన్నీ శాంతించాయి. లోకులందరూ జగన్మాతను కీర్తించారు, వేణోళ్ళ స్తోత్రించారు. జయ దుర్గే, హర దుర్గే, మహాదుర్గే, నమస్తే 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 నమః అంటూ ప్రార్థించారు. జగన్మాత దుర్గాదేవి అనేక మంది రాక్షసులను సంహరించి, దుర్గమాసురుడిని సంహరించిన తరువాత
దుర్గా మాతగా ఇంద్రకీలాద్రిపై వెలసి భక్తుల పూజలను అందుకుంటోంది. దుర్గమాసురుడు అంటే మనలోని దుర్గుణాలే. మనము పురాణాలలో ఏ కథలను విన్నా చదివినా వాటి వెనక ఉన్న అంతరార్థాలను గ్రహించి మనకు వాటిని అన్వయించుకోవాలి. మనలోని దుర్గుణాలే దుర్గమ అసురుడు. మన మనస్సే దుర్గమమైనది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. మనస్సే మనని బంధించిన, మనని విడుదల చేసిన మన మనస్సులోని భావాలే కారణం. ఇంద్రియాలు విషయాల మీదకి ప్రసరిస్తాయి సహజంగానే. వాటిని చూడగానే ఇంద్రియాలు ప్రసరించి వాటి యొక్క విషయాన్ని మనస్సుకు తెలియజేస్తాయి. ఆ మనస్సు బుద్ధికి చెప్తుంది. బుద్ధి మన శరీరంలో ఉన్న నేను అనే స్ఫురణతో ఉన్న జీవుడికి చెప్తుంది. జీవుడి ఆజ్ఞతో బుద్ధి ఇంద్రియాలని ప్రేరేపించి ఈ కరణేంద్రియాలు వెళ్ళి ఆ వస్తువులని తెస్తాయి. జ్ఞానేంద్రియాలు వాటిని అనుభవిస్తాయి. ఇలా జీవుడు బుద్ధితో, మనస్సుతో, ఇంద్రియాలతో మమేకమై అనేకమైన అనుభవాలను పొందుతున్నాడు. ఆనందాన్ని, సుఖదుఖాలని కూడా అనుభవిస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ మన చిత్తములో ఒక విధమైన వాసనల రూపంలో స్థిరపడి నిలిచి ఉంటాయి. అవి మంచి వృత్తులైతే సత్సాంగత్యంతో, సాధనతో ముక్తిని కలిగిస్తాయి. ఆ వృత్తులు గనక చెడ్డవైనట్లయితే కామక్రోధాదులకు, అరిషడ్ వర్గానికి, ఈర్ష్య, ద్వేషము, అహం, మమ, నేను, నాది అనే భావాలకు నెలవవుతాయి. అవే దుర్గమములు, అవే దుర్గుణములు. అప్పుడు దుర్గమ అసురత్వం మనలో ప్రవేశించినదవుతుంది. అది ఆ వృత్తులు మన బుద్ధులను, మనసులను కూడా కలుషితం చేస్తాయి. ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలుగా మారతాయి. అప్పుడు మనం దుర్గామాతను, జగన్మాతను శరణు కోరాలి, ప్రార్థించాలి. తీవ్రమైన సాధనతో, నియమ నిష్టలతో అమ్మ అనుగ్రహాన్ని పొంది, అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ దుర్గుణాలు అనే దుర్గమాసుర సంహారం చేయగలిగి సద్గుణాలతో, సత్వగుణంతో ప్రకాశించాలి. అప్పుడు మనము సచ్చిదానందాన్ని అనుభవించగలుగుతాము. మధు కైటభులను, భండాసురుడిని, మహిషాసురుడిని, ధూమ్రాసురుడిని, రక్తబీజుడిని, దుర్గమాసురుడిని కూడా, చండముండులను, శుంభ నిశుంభులను కూడా దుర్గామాత సంహరించింది. పూర్వం ఒకప్పుడు శుంభుడు, నిశుంభుడు అనే దుష్ట రాక్షస సోదరులు దేవతలను పీడిస్తూ, మహర్షులను యాగాలు చేయనీయకుండా అడ్డుకుంటూ లోకులందరినీ కూడా బాధ పెడుతూ ఉంటే, దేవతలు, మహర్షులందరూ జగన్మాత దుర్గాదేవిని మనసారా ధ్యానించి ప్రార్థించారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం అనంటూ అమ్మవారిని ప్రార్థించారు. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః. జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇలా అనేక విధాలుగా అపరాజిత స్తోత్రం చేశారు అమ్మవారిని, దుర్గామాతను. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టాన్ దదాసి కామాన్ సకలానపీష్టాన్. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. అమ్మవారు దేవతలకు అభయాన్నిచ్చింది. ఒకసారి జగన్మాత హిమవత్ పర్వత ప్రాంతాలలో అలా విహరిస్తూ ఉంటే చండు ముండు అనే రాక్షసులు జగన్మాతను దర్శించి అమ్మవారి అద్భుత సౌందర్యానికి ఆశ్చర్యపడి వెళ్ళి వాళ్ళ రాజైన శుంభుడితో ఆమె యొక్క అపురూప లావణ్యాలను గురించి వర్ణించారు. ఆమెను మీ దేవిగా చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. వెంటనే శుంభుడు సుగ్రీవుడు అనే రాక్షసుడిని తన పక్షాన అమ్మవారి దగ్గరికి దూతగా పంపించాడు. తమ సోదరులిద్దరిలో ఎవరో ఒకరిని, శుంభుడిని కానీ నిశుంభుడిని కానీ వరించమని చెప్పమన్నాడు.
అతను వెళ్ళి సుగ్రీవుడు అమ్మవారితో శుంభుడు నిశుంభుడు అనే రాక్షస సోదరుల పరాక్రమాన్ని ఓ వేణోళ్ళ వివరించి చెప్పి, వారిద్దరిలో ఎవరో ఒకరిని వరించు అంటూ తన యజమాని చెప్పిన మాటలు చెప్పాడు. దానికి తల్లి చిరునవ్వుతో, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే, కానీ నేను ఇంతకు ముందే ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నాను. అది ఏమిటి అనంటే, నన్ను ఎవరు యుద్ధంలో ఓడిస్తారో, ఎవరు నాకంటే బలశాలురో అట్టివారే నాకు భర్త అవ్వగలుగుతారు అని. మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞని ఎలా భంగం చేయగలను? కనుక నా ప్రతిజ్ఞ గురించి మీ మహారాజు గారికి చెప్పు అంటుంది అమ్మ. సుగ్రీవుడు ఈ వార్త శుంభుడికి చెప్పాడు. అప్పుడు శుంభుడు చాలా కోపం తెచ్చుకుని ధూమ్రాక్షుణ్ణి పంపించాడు. అమ్మవారు ధూమ్రాక్షుణ్ణి సంహరించింది. తర్వాత యుద్ధం చేయడానికి వచ్చిన చండుడిని, ముండుడిని, రక్తబీజుడిని అందరినీ కూడా ఎవరెవరు వచ్చినా రాక్షస వీరులందరినీ అమ్మవారు సంహరించేసింది. రక్తబీజుడు వస్తాడు. రక్తబీజుడు అనంటే అతని దేహానికి గాయమైనప్పుడల్లా రక్తపు బిందువులు క్రింద పడినప్పుడల్లా ప్రతి రక్త బిందువులో నుంచి ఒక రక్తబీజుడు మొలకెత్తి వస్తూ ఉంటాడు. అలా యుద్ధరంగమంతా లక్షల రక్తబీజులతో నిండిపోయి అందరూ యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు జగన్మాత అంటే అతనికి అలాంటి వరం ఉంది కనుక అలా ప్రతి రక్త బిందులో నుంచి రక్తబీజుడు ఉద్భవిస్తున్నాడు. అప్పుడు జగన్మాత దుర్గాదేవి తన శక్తిని తనలో నుంచి కాళికాదేవి రూపంతో, భయంకరమైన దేహంతో, పెద్ద కపాలమాలను ధరించి, పెద్ద పెద్ద కోరలు కలిగి, పెద్ద నోటితో, విశాలమైనటువంటి నాలుకను జాపి ఆ యుద్ధరంగం అంతటా తన నాలుకను వ్యాపింపజేసి రక్తబీజుడి శరీరం నుంచి కారే ప్రతి రక్తపు బిందువును, ఒక్క బిందువును కూడా నేల మీద పడకుండా కాళికామాత స్వాహా చేసేసింది. అటువంటి అమిత శక్తి కలిగిన కాళికాదేవిని దుర్గామాత తనలో నుంచే ఉద్భవింపజేసి తాను యుద్ధం చేసి వారిని సంహరిస్తోంది. ఆ రక్తాన్ని కాళికామాత స్వాహా చేస్తూ ఆ లోపలికి తీసేసుకుంటోంది. ఇదంతా చూసి ఇంకా ఆ రాక్షసుడు విజృంభిస్తున్నాడు. చివరికి శరీరంలోని రక్తమంతా ఇంకిపోయి రక్తబీజుడు మరణించాడు. దాంతో నిశుంభుడికి కోపం వచ్చి భయంకరంగా యుద్ధం చేసి నిశుంభుడు కూడా చనిపోయాడు. ఇంకా శుంభుడు ఒక్కడే మిగిలాడు. శుంభుడు కోపంతో, పట్టరాని కోపంతో ఊగిపోతూ అమ్మవారి దగ్గరికి వచ్చి, బలావలేప దుష్టే త్వం మా దుర్గే గర్వమావహ అన్యాసం బలమాశ్రిత్య యుద్ధసే యాతిమానిని, నువ్వు ఇంత బలదర్పంతో ఇంతమంది సహాయం తీసుకుని యుద్ధం చేస్తున్నావా? నువ్వు ఒక్కదానివే యుద్ధం చేస్తానని చెప్పావి, మరి ఇంతమందిని ఎందుకు తోడు తెచ్చుకున్నావు అంటూ పరిహాసం చేశాడు. దానికి అమ్మవారు, ఇక్కడ నేను తప్ప మరొకరు ఎవ్వరూ లేరు, ఎవరిని తీసుకొచ్చాననుకుంటున్నావు, వీళ్ళందరూ నా శక్తులే అనంటూ, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర పశ్యైతాం దుష్ట మయ్యేవ విశంచో మద్విభూతయః, ఈ నా విభూతులన్నీ నాలో కలిసిపోతాయి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏకమేవ అద్వితీయం, నేను తప్ప అన్యము లేదు అనగానే ఆ జగన్మాతలందరూ అమ్మవారిలో, దుర్గాదేవిలో లీనమైపోయారు. అమ్మ ఒక్కతే అక్కడ ప్రకాశిస్తూ శుంభుడిని కూడా సంహరించేసింది. నిశుంభుడు ముందే చనిపోయాడు. శుంభాసుర మరణంతో దేవతలందరూ ఆనందించి పరమ సంతోషంతో దుర్గామాతను స్తోత్రించారు, కీర్తించారు. దివ్య దుందుఫులు మ్రోగాయి, పూలవాన కురిసింది, రాక్షస పీడ తొలగిపోయింది. దేవతలు, మహర్షులు, మానవులు, సర్వ ప్రాణికోటి కూడా శాంతిని పొంది ఆనందించారు. రక్తబీజుడు రాగానికి, ప్రేమకు ప్రతీక. అది ఒక పట్టాన పోదు కదా. ఆ ప్రేమ, రాగము అనేది ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో ఉంటుంది, పుడుతూనే ఉంటుంది. అహంకార మమకారాలను జయించడం కూడా చాలా కష్టం. మనం కన్న పిల్లల మీద అయినా సరే ప్రేమ ఉండాలి, వాత్సల్యం ఉండాలి, బాధ్యతతో కూడిన అనురాగం ఉండాలే తప్ప విపరీతమైన మోహము పనికిరాదు. దానివల్ల బాధలే కలుగుతాయి, అది ముక్తికి అవరోధం అవుతుంది అని మన శాస్త్రాలు చెప్తాయి. మన పురాణాలలో చెప్పిన రాక్షసుల తత్వాలను, దేవీ తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణంగా మలుచుకుందుకు ప్రయత్నం చేయాలి.
ప్రయత్నంతో తామస గుణాన్ని, రజోగుణాలని తగ్గించుకోవాలి. తామస గుణాన్ని పూర్తిగా, తమో గుణాన్ని తొలగించుకోవాలి. శుద్ధ సత్వ గుణంతో పరమాత్మకు, జగన్మాత దుర్గామాతకు శరణు చేసి అమ్మవారిని ప్రార్థించి రక్షణ పొంది మనమందరం కూడా ముక్తులమవ్వాలి. మన సనాతన ధర్మాన్ని మనమందరం కూడా వ్యాప్తి చేస్తూ సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని రక్షించమని, ఎటువంటి శత్రు భావనలు, శక్తులు కూడా మనని ఆక్రమించకుండా అరికట్టమని మనమందరం దుర్గామాతను ప్రార్థిద్దాము. సత్యము, ధర్మము, సమత, ప్రేమ, సౌభ్రాతృత్వాలని వెల్లి విరిసేలా ప్రయత్నిద్దాము. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః. దుం దుర్గాయై నమః. స్వస్తి.